చెట్లు లేకముందు నుండే ఇవి ఎలా జీవించాయి? చనిపోయిన వారికి కూడా గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి? నీ బాడీ ఒక టైం డైలేషన్ అని నీకు తెలుసా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అజ్టీ ఎంపైర్ కంటే పాతది. ఆక్స్ఫర్డ్లో 1096లోనే టీచింగ్ స్టార్ట్ అయింది. అజ్టీ క్యాపిటల్ టెక్నోటిట్లాన్ 1325 వరకు ఎస్టాబ్లిష్ కాలేదు. హిస్టరీ మనం అనుకున్నట్టు ఉండదు. వాటర్ ఒకేసారి బాయిల్ ఇంకా ఫ్రీజ్ కూడా అవుతుంది. దాన్ని ట్రిపుల్ పాయింట్ అంటారు. ఒక ఎగ్జాక్ట్ ప్రెషర్ ఇంకా టెంపరేచర్ దగ్గర గ్యాస్, లిక్విడ్ ఇంకా సాలిడ్ స్టేట్ సబ్స్టిట్యూట్ బ్యాలెన్స్లో ఎగ్జిస్ట్ అవుతాయి. సైన్స్ ఇస్ ప్రిసైజ్. చెట్ల కంటే ముందే షార్క్స్ ఉన్నాయి. ఎర్త్ మీద ట్రీస్ 350 మిలియన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాయి, కానీ షార్క్స్ 400 మిలియన్ ఇయర్స్ నుంచే ఉన్నాయి. 4 మాస్ ఎక్స్టింక్షన్స్ని సర్వైవ్ అయ్యాయి. మిల్కీవేలో ఉండే స్టార్స్ కంటే ఎర్త్ మీద ఉన్న ట్రీసే ఎక్కువ. గ్యాలక్సీలో 100 నుంచి 400 బిలియన్ స్టార్స్ ఉంటే ఎర్త్ మీద ఎగ్జాక్ట్లీ 3.04 ట్రిలియన్ ట్రీస్ ఉన్నాయి. వీనస్ మీద ఒక రోజు అక్కడి ఒక ఇయర్ కంటే ఎక్కువ. వీనస్ తన యాక్సిస్ మీద రొటేట్ అవ్వడానికి 243 డేస్ పడుతుంది, కానీ సన్ చుట్టూ తిరగడానికి జస్ట్ 225 డేసే పడుతుంది. డెడ్ బాడీస్ కూడా గూస్ బంప్స్ వస్తాయి. చచ్చిపోయాక రిగర్ మార్టిస్ వల్ల మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. హెయిర్ ఫాలిక్యూల్స్కి ఉన్న అరెక్టర్ పిల్లి మజిల్స్ పుల్ అయ్యి మనకు భయం వేస్తే హెయిర్ ఎలా నిలబడుతుందో డెడ్ బాడీస్కి అలాగే అవుతుంది. హ్యూమెన్స్ గ్లో అవుతారు. మన బాడీ నుంచి రియల్గా లైట్ ఎమిట్ అవుతుంది డ్యూ టు మెటబాలిక్ రియాక్షన్స్. కానీ మన కళ్ళు చూడలేవు, ఎందుకంటే ఆ లైట్ మన సైట్ పవర్ కంటే 1000 టైమ్స్ వీకర్. బనానాస్ బెర్రీస్, కానీ స్ట్రాబెర్రీస్ కాదు. బొటానికల్ డెఫినేషన్ ప్రకారం బనానా స్ట్రిక్ట్ క్రైటీరియా మ్యాచ్ అవుతుంది. స్ట్రాబెర్రీ ఒక అగ్రిగేట్ ఫ్రూట్ మాత్రమే. నీ స్టమక్ని దానికి అదే డైజెస్ట్ చేసుకుంటుంది. నీ స్టమక్ లైనింగ్ ఎవ్రీ 2 డేస్కి కంప్లీట్ రీప్లేస్ అవుతుంది. ఆ సెల్యులార్ రీజనరేషన్ ఆగిపోతే లోపల ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ మొత్తం ఆర్గన్ని కరిగిచ్చేస్తుంది. నీ తల కంటే నీ కాళ్ళకు టైం స్లోగా వెళ్తుంది. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటీ స్పేస్ టైంని వ్యార్ప్ చేస్తుంది. నీ కాళ్ళు ఎర్త్ కోర్కి దగ్గర ఉన్నాయి కాబట్టి అక్కడ గ్రావిటేషన్ పుల్ ఎక్కువ ఉంటుంది, సో టైం స్లోగా పాస్ అవుతుంది. గ్రావిటీ ఈస్ లిటరల్లీ డిక్టేటింగ్ యువర్ టైమ్ లైన్. మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫో గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి.